శంకరాభరణం తర్వాత ఒక ఏడాదికి మ్యూజిక్ స్కూల్స్ అని నిండిపోయి అంటే మ్యూజిక్ నేర్చుకుందాం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శంకరాభరణం. ఆ తర్వాత సప్తపది, దానివల్ల ఎంతోమంది నృత్య కళాకారులుగా తయారయ్యారు. అలాంటి ఇంపాక్ట్ పాపం ఒక నాట్యం మీద, ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని ఎంతోమందికి బోధిస్తుంది మనవాడు చెప్పినట్టు హరిశంకర్. దాన్ని సినిమాగా చేయాలన్న ఒక తాపత్రయంతో అందెలరావు మీది సినిమా మొదలెట్టింది. చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా. అవన్నీ మేము అన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అంటే ఒక సినిమా తీయడం అంటే 100 పెళ్ళిళ్ళు తీయడం, ఒక 2-3 కాదు. పైగా ఎవడు అలుగుతాడో తెలియదు, ఎవడు కోపం వస్తుందో తెలియదు, ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు. అయినా సరే ఇన్ని అంటే ముఖ్యంగా బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అయి ఉండి తనే నిర్మాత అయితే వచ్చే బాధలు వర్ణనాతీతం. అవన్నీ ఎదుర్కొని ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే అందుకు మాత్రం నమస్కారం చేయాలి.